హలో అండి. ఈరోజైతే మనము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం. మేమైతే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో, ఇవాల్టి ఈ వీడియోలో మనం అన్నవరంకి ఎలా వెళ్ళాలి? అక్కడ చూడాల్సిన ప్రదేశాలేంటి తెలుసుకుందాం. ఓకేనా? సో, ముందుగా మేమైతే హైదరాబాద్ నుంచి కార్‌లో వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మొత్తం. సో, హైదరాబాద్ నుంచి మాకైతే ఒక 8 ½ అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో, మార్నింగ్ 5:30కి బయలుదేరినాము. మార్నింగ్ 5:30కి బయలుదేరితే అట్‌లీస్ట్ మనం ఒక 4 వరకు రీచ్ అవుతామని అనుకున్నాము. బట్ ఫ్యామిలీతో కాబట్టి అది కూడా ఇంకా ఫోర్ వీలర్ తీసుకున్నాం కాబట్టి సో అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళేసరికి మాకు మాత్రం 7:30 అయింది రీచ్ అయ్యేసరికి. ఆ మధ్యలో మేము ఎక్కడెక్కడైతే ఆగి కొద్దిగా టైం స్పెండ్ చేసామో పిల్లలతో చాలా బాగుండే. మొత్తం ఎక్కడ చూసినా చుట్టూ పొలాలు, పంట పొలాలు, కొబ్బరి తోటలు, పామ్ ట్రీస్ అండ్ అరటి తోటలు. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో పర్సనల్గా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇప్పటివరకు నేనైతే ఆంధ్ర సైడ్ ఎప్పుడు ట్రిప్ వేయలేదు. వేసినా కూడా నేను ఇటు సైడ్ చిత్తూరు సైడ్ తిరుపతి అదొకటే కవర్ చేసే ఛాన్స్ దొరికింది. అండ్ మోరోవర్ శ్రీశైలం ఒకటి. బట్ ఇటు సైడ్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా ఇటు సైడ్ మాత్రం నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను. బట్ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఎప్పుడు సినిమాల్లో చూడడమే. అసలు ఆ సినిమాల్లో చూసినప్పుడు అనిపించేది ఎంత బాగుంటాయి కదా అని. బట్ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అనిపించింది సీరియస్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాలి. అంటే అట్లీస్ట్ ఎప్పుడు హైదరాబాద్లో ఉండి మనం ఇంత బిజీ లైఫ్లో ఉంటాం కదా. సో అట్లీస్ట్ ఇట్లాంటి ట్రిప్ వేస్తే మనకు ఆ చుట్టూ ఆ పచ్చదనం, ఆ చెట్లు, అసలు ఆ తోటలు, అసలు ఎక్కడ చూసినా మీకు ఎక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్న అసలు అట్లాంటి సీన్స్ అసలు సినారియో అసలు ఎక్కడ కనిపించదు మీకు. చూడండి మా పిల్లలైతే అసలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేసుకొని ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. మా వాడైతే ఇంక చిన్నోడైతే అల్లరి. వాడు చెప్పు దాంట్లో పడేసుకొని వాళ్ళ అమ్మతో తీపిచ్చుకొని ఇంకా చూడండి వాడు ఎన్ని ఎన్ని నాటకాలు చేస్తున్నాడు అసలు. వాడు చూడు వాళ్ళ అమ్మ దిగి మళ్ళీ ఆ చెప్పు తీసి మళ్ళీ వాడు పడ్డందుకు దాంట్లో వాడికి కడిగి చూడు. సో ఫైనల్గా ఈవినింగ్ 5:30 అరౌండ్ అయితే మేమైతే గోదావరికి వచ్చేసామండి. అంటే లైక్ రాజమండ్రికి. కనిపిస్తుంది కదా, ఇదే గోదావరి నది. ఇది నాసిక్లో స్టార్ట్ అవుతుంది, మహారాష్ట్ర నాసిక్లో. అక్కడ స్టార్ట్ అయ్యి మెల్లగా ఆంధ్రాలోకి ఇక్కడ రాజమండ్రి నుంచి మరియు లాస్ట్గా పాపికొండలు భద్రాచలం చేరి అక్కడ నుంచి లాస్ట్ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా ఈవినింగ్ 8:30కి అయితే మేము 7:30, 8 o'clock అయితే మేము అన్నవరం చేరుకున్నాము. ఇది పైకి వెళ్ళే దారి అనమాట, కొండపైకి వెళ్ళే దారి. కమాన్ కనిపిస్తుంది కదా. సో మేము వెళ్ళేసరికి రూమ్స్ అన్నీ అయిపోయాయి. పైన అయితే మాకు రూమ్స్ దొరకలేదు. బట్ ఇంకా మళ్ళీ కిందికి రావాల్సి వచ్చింది. కిందికి వచ్చేసి మళ్ళీ ఇంకా అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. మాకు 2200 పడింది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి సత్యనారాయణ వ్రతం కోసం అని క్యూలో నిల్చున్నాము. 4:30కి అట్లా బయలుదేరినామండి. లైన్లో ఉన్నాం. మాకు 5 o'clock టోకెన్ ఓపెన్ అయింది, కౌంటర్ ఓపెన్ అయింది. సో 6 o'clock స్లాట్లో మాకు దొరికింది. సో చూస్తున్నారు కదా, ఇదే 300 రూపీస్ స్లాట్ అనమాట. ఒక్క స్లాట్లో నాకు తెలిసి ఈ ఒక్క కంపార్ట్మెంట్లోనే ఒక 150 మంది కపుల్స్ ఉన్నారు. సో ఇట్లాంటి కంపార్ట్మెంట్లో ఒక 5-6 ఉన్నాయి. సో అర్థం చేసుకోండి, పొద్దున 6 o'clock స్లాట్కి ఎంతమంది వస్తున్నారంటే. సో చాలా బాగా జరిగింది. మాది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు అనుకోలేదు, ఈ ట్రిప్పే అనుకోలేదు, సడన్గా జరిగిపోయింది. అందులో స్వామివారి వ్రతం కూడా చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంకా మాకు చాలా ఆనందంగా ఉన్నారు. మాకు ఈ వ్రతం అయ్యేసరికి గంట పట్టింది. గంట అయిపోగానే మళ్ళీ దర్శనం చేసుకొని మేము ఇంకా పిల్లలైతే ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంకేం చేస్తాం, ఇంకేం లేదు కదా, బీచ్కి వెళ్దాం అనేసరికి ఇంకా మళ్ళీ బ్యాక్ టు బీచ్ అన్నట్టు మేము ఆన్ ద వే టు బీచ్లో ఉన్నామన్నమాట. మేము ఇంకా దగ్గరలో ఉన్న బీచ్ ఏది బాగుందంటే కాకినాడ అని చెప్పారు. సో ఇంకా కాకినాడకు బయలుదేరిపోయినాం. బీచ్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. బట్ ఎండ కదా అవసరం అని అనుకున్నాం. బట్
పిల్లలు మాత్రం లేదు వెళ్దామన్నసరికి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. నేను అక్కడ వెళ్ళినట్టే కానీ ఒక ఫస్ట్ 1.5 అవర్ అయితే పిల్లలతో వాళ్ళకి ఒక సెక్యూరిటీ లాగా అక్కడ నిల్చోవడమే సరిపోయింది నాకైతే. ఎందుకంటే చెప్పలేం కదా, పిల్లలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా నేనే అక్కడ నిల్చొని పిల్లల్ని ఎంజాయ్ చేసుకోమని చెప్పాను అనమాట. ఇంకా బీచ్ అయిపోయింది. రిటర్న్లో పిఠాపురంలో ఉన్న కుకుటేశ్వర ఆలయం దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఈవినింగ్ 5:30 అయింది. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఈ ఆలయంలో శివుడు కుకుటేశ్వర స్వామిగా మరియు అమ్మవారు స్వయంభు శక్తిపీఠంగా 10వ శక్తిపీఠంగా ఇక్కడ కొలుస్తారనమాట. అమ్మవారు పురోహితి అమ్మవారు ఇక్కడ 10వ శక్తిపీఠంగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే మీకు గయాసురుడు అనే రాక్షసుడిపై త్రిమూర్తులు కూర్చున్న ఒక దృశ్యం కనిపిస్తుంది. ఇదేంటంటే దీనికి ఒక విశిష్టత ఉంది. గయాసురుడు అనే రాక్షసుడిని త్రిమూర్తులు కలిసి హతం చేస్తారు. సో హతం చేసినప్పుడు, వధించినప్పుడు అతడి యొక్క పాదభాగం ఇక్కడ కోనేటి దగ్గర పడినందుకు ఈ ఆలయంని పాదగయ అని కూడా పిలుస్తారు. అలాగే ఇలాంటి విశిష్టత ఉన్న మరొక 2 ఆలయాలు, ఒకటి బీహార్లో తన గయాసురుడి యొక్క తల భాగం అక్కడ పడినందుకు శిరోగయ అని పిలుస్తారు. అలాగే ఒరిస్సాలో అతని యొక్క నాభి పడినందుకు అక్కడ నాభిగయ అని కూడా ఒక ఆలయం ఉంది అని చెప్తారు. సో మీరు ఎంట్రన్స్ రాగానే మీకు శివుడి దర్శనం జరుగుతుంది. అలాగే మీకు చెప్పినట్టు అక్కడ గయాసురి యొక్క దృశ్యం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే మీకు శివుడి యొక్క దర్శనం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి శక్తిపీఠ 10వ శక్తిపీఠంగా కొలుస్తున్న క్షేత్రం కూడా ఉంటుంది, ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. మీకు ఇదే ఆలయంలో మీకు దత్తాత్రేయ స్వామి కూడా దర్శనం ఇస్తారు. మొత్తం 3 దేవుళ్ళ దర్శనాలు జరుగుతాయి మీకు, శివుడు, అమ్మవారు, అలాగే దత్తాత్రేయ స్వామి. సో తప్పకుండా చూడండి, వెళ్ళినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా విశిష్టత గల ఆలయం ఇది. స్వయంభు శివుడు మరియు అమ్మవారు 10వ శక్తిపీఠమైన పురోహితి అమ్మవారి యొక్క ఆలయం మరియు దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. సో దర్శనం అయిపోగానే ఇంకా రిటర్న్ టు హోటల్ వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. సో ఇదండి అన్నవరం టెంపుల్ యొక్క విశేషాలు. మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి.